Hello friends, welcome back to Mayachitra Photography YouTube channel. Andarki swagatam suswagatam. And friends, I am back with another video. And ee roju ఏంటంటే కాన్సెప్ట్ అనదర్ ఫోటో రివ్యూ. మీరు పంపించిన ఫొటోస్ నాకు జీమెయిల్కి పంపించిన ఫొటోస్ రివ్యూ చేయడం జరుగుతుంది కదా గత కొన్ని ఎపిసోడ్స్గా. సో ఆ సిరీస్లో భాగంగానే మీలో మరో మిత్రుడు పంపించిన ఫొటోస్ రివ్యూ చేయబోతున్నాం. ఓకేనా? సో చాలామంది అడగడం ఏంటంటే సో ఎలా మీ ఫొటోస్ రివ్యూ చేసుకోవాలంటే కనుక సో మాయాచిత్ర ఫోటోగ్రఫీ @gmail.comకి మీ ఫొటోస్ పంపిస్తే కనుక నేను కుదిరినప్పుడు మీకు ఆ ఫోటో రివ్యూ చేసి అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో దీనికి సూచనలు ఏంటంటే మీ వర్క్ బెస్ట్ అనుకున్నవి పంపించండి. అట్ ది సేమ్ టైం కొన్నిటికి మీకు రివ్యూ క్రిటిక్స్ కావాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఉండొచ్చా ఇందులో అన్న సందేహం ఉన్న ఫొటోస్ కనుక పంపిస్తే కనుక అలాంటివి ఓకే. ఒకేసారి లైక్ 20-30 ఫొటోస్ పంపించి రివ్యూ చేయమని కోరకండి. ఇట్ వోంట్ వర్క్ దట్ వే. ఓకేనా? ఆల్ రైట్. మరి సో లెట్స్ గెట్ ఇన్ టు దట్ రివ్యూ. సో ఇక చూస్తే ఈరోజు మనం రివ్యూ చేస్తున్న ఫొటోస్ పంపించింది దుష్యంత్. తను పంపించిన ఫొటోస్ వచ్చి క్యానన్ 200D యూస్ చేసి తీయడం జరిగింది. అలాగే కిట్ లెన్స్ 18-55 అండ్ 55-250 టూ కిట్ లెన్స్లు వస్తాయి కదా, సో అవి యూస్ చేయడం జరిగింది. అలాగే ఒక ప్రైమ్ లెన్స్ కూడా ఉండడం జరిగింది 50mm 1.8 అండ్ ఆల్సో రివర్స్ మౌంట్ ఫర్ మ్యాక్రో షాట్స్ ఫస్ట్ పిక్. ఆల్ రైట్. సరే మరి చూసేద్దాం. ఇది వచ్చి రివర్స్ మౌంట్ యూస్ చేసి మ్యాక్రో షాట్ తీయడం జరిగింది ఫర్ 50mm లెన్స్ యూస్ చేసి అనుకుంటా. అండ్ యా, మ్యాక్రో షాట్ అనగానే దాంట్లో ఒక అటెన్షన్ అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే రియాలిటీకి మన కళ్ళు చూసే డైరెక్ట్గా లైవ్లో చూసే దాంతో పోలిస్తే చాలా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే అలా చూడలేం కాబట్టి డైరెక్ట్ ఐస్ తోటి. సో ఇంత క్లోజప్ విజువల్ ఐ థింక్ యాంట్ అనుకుంటా. సో యాంట్ యొక్క ఇంత రియల్ క్లోజప్ వ్యూ మనం చూడలేం. బట్ మనం ఈ మ్యాక్రో షాట్స్ చేసేటప్పుడు ఈ ఫోకసే నాకు తెలిసి ఎక్కువ ప్రాబ్లం అనుకుంటా. ఒక సర్టైన్ ఓన్లీ లిటిల్ బిట్ ఆఫ్ పోర్షన్ మాత్రమే ఫోకస్లో ఉంది, రెస్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ నాట్ ఇన్ ఫోకస్. అట్లీస్ట్ సర్టైన్ డీటెయిల్స్, ఇప్పుడు 2 ఐస్ ఉంటే 2 ఐస్ ఫోకస్లో ఉండేటట్టు చూసుకోవడం. అలా ఇప్పుడు ఓన్లీ దిస్ పోర్షన్ ఉండి ఇటువైపు పోర్షన్ ఫోకస్ లేకపోతే మనకి ఓవరాల్గా ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు వావ్ అనిపిస్తుంది. కానీ బట్ మ్యాక్రో షాట్ అయినా కూడా సర్టెన్ డీటెయిల్స్ అన్నది చాలా క్లియర్గా మనం మెయింటైన్ చేయగలిగితే అప్పుడు దాని వాల్యూ ఉంటుంది. ఓకే. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే దుష్యంత్, లైక్ ఈవెన్ వెన్ యూఆర్ డూయింగ్ మ్యాక్రో షాట్స్, ఆ మ్యాక్రో షాట్స్ కూడా మనం ఎంత ఎఫిషియెంట్గా డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది ఎంత మెయింటైన్ చేయాలి, ఏ యాంగిల్లో మెయింటైన్ చేస్తే, ఇంకా చెప్పాలంటే ఏ యాంగిల్లో మెయింటైన్ చేస్తే మనకి మోర్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ వస్తుంది, అండ్ వాట్ డిస్టెన్స్లో మనం ఫోకస్ చేస్తే మనకి డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కావాల్సినంత వస్తుంది అన్నది కూడా మనం స్టడీ చేస్తూ ట్రై చేస్తూ అచీవ్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, అదొక ఇంప్రూవ్మెంట్ ఐ వుడ్ సజెస్ట్. బట్ ఫ్రేమింగ్ అయితే నచ్చింది నాకు. లైక్ మంచిగా ఒక సైడ్ పెట్టావు, బాగుంది. బట్ ఫోకసింగ్ అన్నదే, ఫోకసింగ్ అండ్ ఏ యాంగిల్లో ఇప్పుడు నువ్వు అండ్ తీస్తున్న సబ్జెక్ట్ కూడా ఓవరాల్గా చూడగానే అర్థమైపోవాలి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఆ పోర్షన్ ఏరియా ఆఫ్ ఫోకస్ అనేది కూడా చాలా క్లియర్గా ఉంటే బాగుంటుంది. ఓకే, అది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ పిక్చర్ చూద్దాం. ఇది మ్యాక్రో షాట్ కాదు, బట్ స్టిల్ ఐ థింక్ మీ జూమ్ లెన్స్ యూస్ చేసి తీయడం జరిగింది అనుకుంటున్నా. సో దిస్ ఈజ్ నైస్. నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటంటే ద వే యూ ఫ్రేమ్డ్ ఇట్. కాంపోజిషన్ అన్నది నాకు చాలా బాగా నచ్చింది. ఆ ఫ్లవర్ మీద ఉన్న ఈ బీ
చక్కగా తీయడం అయితే జరిగింది. అండ్ ఇంకాస్త క్లారిటీ మెయింటైన్ చేస్తుంటే బాగుండేది. బట్ ఎనీవే దిస్ ఇస్ స్టిల్ డీసెంట్, బాగుంది. ఐ రియల్లీ లైక్ ఇట్. సిమిలర్ పిక్చర్, బట్ నాకు అగైన్ కాంపోజిషన్ మాత్రం బాగా నచ్చింది. ఇది కాంపోజిషన్ అనగానే లైక్ కాంపోజిషన్లో ఒక కొత్త లుక్ను కూడా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే నాకు ఇందులో బాగా నచ్చిన విషయం అదే. ద వే ఇక్కడ అసలు టోటల్ ఫ్రేమ్ని ఒక కలర్ఫుల్గా చూస్తే కనుక ఈ హాఫ్ ఆఫ్ దిస్ పోర్షన్ గ్రీన్ నుంచి అండ్ ఈ డయాగ్నల్గా డివైడ్ చేసి ఈ ఫ్రేమింగ్ సెట్ చేయడం నాకు బాగా నచ్చింది. ఈవెన్ ఆఫ్టర్ క్రాపింగ్ కూడా చేయొచ్చు, బట్ ఓవరాల్గా అయితే ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ద వే ఇట్ వాస్ కంపోజ్డ్ ఆర్ ఎడిటెడ్, క్రాప్డ్ అని చెప్పచ్చు. యా, దట్ ఈస్ నైస్. సో బోత్ పిక్చర్స్, కాంపోజిషన్ ఐ రియలీ లైక్డ్ అండ్ డీసెంట్ పిక్చర్ అబ్బా. నెక్స్ట్ నెక్స్ట్ ఓకే, పొలంలో తీసావు. సో ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి ఒక సర్టైన్ ఎలిమెంట్ మాత్రం నువ్వు ఫోకస్లో పెట్టావు, రిఫ్లెక్షన్ ఉంది. సో యా, నాకు ఇందులో అంత ఇంప్రెసివ్ ఎలిమెంట్స్ అయితే ఏం కనిపించట్లేదు. మేబీ ఇంకా కొత్తగా ట్రై చేయొచ్చేమో. నాకైతే ఇది నాట్ దట్ ఇంప్రెస్డ్. యా, లెట్స్ మూవ్ ఆన్. గుడ్. సో యా, నాకు బేసిక్లీ నువ్వు క్రియేట్ చేస్తున్న పోస్ట్ ఎడిటింగ్లో నువ్వు క్రియేట్ చేస్తున్న డ్రామా బాగా నచ్చింది. కొంచెం బాగా వినియట్ ఎఫెక్ట్ తీసుకురావడం అండ్ చూడగానే వావ్ అనే ఫ్యాక్టర్ క్రియేట్ చేస్తున్నావు. దట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. ఓకే, ఐ లైక్ ఇట్. అండ్ ఇక్కడ ఇంకోటి, ఇది మే నాట్ బి రెలవెంట్, బట్ స్టిల్ నీకు చెప్తున్నా ఏంటంటే, ఏదైతే నువ్వు దీన్ని కాపీరైట్ పెడుతున్నావో, సో కీప్ ఇట్ కన్సిస్టెంట్. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమో డి అని పెట్టావు రైట్ సైడ్, ఇక్కడ ఇలా ఉంచావు. సో మెయింటైన్ వన్. ఇప్పుడు ఇలా కంప్లీట్గా ఇలా పెట్టబట్టి ఇలా ఐ వుడ్ కీప్ ఇట్ ఇలా కంప్లీట్గా ఇలా చేసుకుంటూ పోవడాన్ని నేను అవాయిడ్ చేయమని చెప్తా. మేబీ దట్ యూ కెన్ ప్రొటెక్ట్, బట్ ఓవరాల్గా నీ ఫోటోని డిస్టర్బ్ చేస్తున్నావు కదా, మేబీ ఒక సైడ్కి పెట్టచ్చు. దట్స్ వాట్ ఐ వుడ్ సే. ఓకేనా, అదొక జస్ట్ ఐ వాంట్ టు యాడ్ దట్ పాయింట్. ఇక ఇందులో ఇంప్రూవ్మెంట్స్ చూస్తే కనుక కాంపోజిషన్ ఇంకొంచెం ఇలా టైట్ చేస్తుండొచ్చు అనిపించింది నాకు. అండ్ ఓకే, ఫైనల్గా ఎస్, ఇక్కడ ఫోకసింగ్, చాలామంది ఫోకసింగ్ తోటే ప్రాబ్లం అనమాట. ఏంటంటే ఇప్పుడు నువ్వు తీస్తున్న ఫోటో ఏంటి, ఫ్లవర్ ఫోటో మెయిన్గా చూడగానే వెళ్ళేది, ఐస్ చూడగానే ఫోకస్ వెళ్ళేది వచ్చి, అటెన్షన్ వెళ్ళేది వచ్చి ఫ్లవర్స్ మీదే కదా. సో లెట్ సపోజ్ నువ్వు 3 ఫొటోస్ 3 ఫ్లవర్స్ని మైండ్లో పెట్టుకొని ఫోటో తీస్తుంటే 3 ఫ్లవర్స్ ఫోకస్లో ఉండాలి. దట్ ఈస్ థంబ్ రూల్. ఓకే, ఇక్కడ చూస్తే జస్ట్ కేస్ 1, నువ్వు 3 ఫ్లవర్స్ ఫోకస్లో ఉన్నాయి అనుకుంటే కనుక, ఇక్కడ లేదు. ఫొటోస్ తీస్తుంటే కనుక ఫోకస్లో లేదు, ఇవి 2 అవుట్ ఆఫ్ ఫోకస్ ఉంది, ఇది ఫోకస్లో ఉంది. లేదు, కేస్ 2, లేదు నేను ఓన్లీ ఈ పై ఫ్లవర్ మాత్రం ఫోకస్ చేస్తున్నా, ఇది చెయ్యట్లేదంటే కనుక, అప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు కంపోజిషన్ దానికి తగ్గట్టుగా మార్చాలి. ఓకే,
ఎందుకంటే ఐస్ మూడిటి మీద కాన్సంట్రేషన్ వెళ్తుంది. అండ్ ఒకటి అవుట్‌స్టాండింగ్‌గా ఉంచాలంటే డిఫరెంట్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఆర్ డిఫరెంట్ యాంగిల్‌లో తీసి అప్పుడు ఓన్లీ వన్ ఫ్లవర్‌ని ఫోకస్ చేసి రెండవది బ్లర్‌లో ఉంచిన డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఐసోలేషన్‌లో ఉంచిన ఓకే. ఓకే. హోప్ యూ గాట్ దట్ పాయింట్. కేస్ 3 లేదు పర్లేదు అయినా కూడా ఓన్లీ వన్ ఫ్లవరే ఫోకస్‌లో ఉంది అనుకుంటే గనక ఇక్కడ చూస్తే స్టిల్ ఆ ఫ్లవర్ కూడా అన్‌ఈవెన్‌గా ఫోకస్ చేయడం జరిగింది. సో నేనేం చెప్తానంటే ఈ ఏరియా ఫోకస్‌లో ఉంది. ఇక్కడ ఫస్ట్ హాఫ్ కింది నుంచి. ఈ ఏరియా అగైన్ ఔట్ ఆఫ్ ఫోకస్. సో ఓవరాల్‌గా చూడ్డానికి ఇది పిక్చర్ ఇలా ఇంట్రెస్టింగ్ ఉందే కానీ ఫోకస్ చాలా ప్రాబ్లమ్ అనమాట. సో బేసిక్‌లీ ఇది ఎవరికైనా లైక్ ఉంచుకోవచ్చు రెఫరెన్స్‌గా. కానీ ఎవరైనా కొనుక్కునేటట్టు చేయగలమా అంటే గనక అక్కడ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎదురవుతాయి. సో మనకి మనం తీసిన ఫోటో కంప్లీట్ డీటెయిల్స్ మనం రీడ్ చేస్తున్నామా అంటే రికార్డ్ చేస్తున్నామా అన్నది ఇంపార్టెంట్ అనమాట. వాటెవర్ ఇప్పుడు మీరు ఫస్ట్ ఫ్లవర్ తీయొచ్చు, 3 తీయొచ్చు. బట్ మీరు అనుకుంటున్న విషయాన్ని చాలా క్లియర్‌గా చూపెట్టగలగాలి. ఇంక్లూడింగ్ రైట్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్. ఐ మీన్ రైట్ ఫోకస్ అనమాట. అది. సో దట్ ఈస్ ఇట్ ఫర్ అబౌట్ దిస్ పిక్చర్. నెక్స్ట్. యాహ్! అగైన్ ఇందాక చెప్పినట్టే నీ స్ట్రెంగ్త్ ద వే యూ క్రియేట్ డ్రామా ఇన్ ద పిక్చర్ అనమాట. సో చూడగానే అరే వావ్! భలే ఉందే అన్నది క్రియేట్ చేసావు. సో పోస్ట్ ఎడిటింగ్‌లో వెనకాల ఉండే గ్రీన్ అన్నీ నువ్వు తీసేసావు. తీయడమే కాదు కాస్త దాన్ని బాగా దాని ల్యూమినెన్స్‌ని తగ్గించి డార్క్ చేసావు. అండ్ ఇది అవుట్‌స్టాండింగ్‌గా కనిపిస్తుంది. ఈ బ్లూయిష్ ఫ్లవర్స్. సో యాహ్! వెరీ నైస్. బావుంది. సో గుడ్. కీప్ గోయింగ్. ఇంకాస్త దీన్ని క్లారిటీ దీంట్లో ఉన్న డీటెయిల్స్ ఇలా పేల్‌గా ఇప్పుడు చూస్తే గనక ఏమైపోయింది? ఏదో అలికినట్టు అయిపోయింది గదా! సో ఇది ఎందువల్ల జరుగుతదంటే ఇఫ్ యూ డోంట్ మెయింటైన్ ఇట్స్ షాడోస్ ఇక్కడ చూస్తే గనక ఎటువంటి డీటెయిల్స్ లేదు. ఏదో పెయింట్ ఏసినట్టే ఉంది. అలా కాకుండా ఇఫ్ యూ కెన్ మెయింటైన్ ఇట్స్ డీటెయిల్స్ బై కీపింగ్ ఇట్స్ షాడోస్, డార్క్ అండ్ హైలైట్స్ చేస్తే గనక అప్పుడు ఫ్లవర్ యొక్క ఫ్లవర్ యొక్క డీటెయిల్స్ దాని యొక్క స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఆ స్ట్రక్చర్ కనిపిస్తూ ఇది మెయింటైన్ చేస్తే ఇంకా బాగుండేది. ఓకేనా? సో దట్ ఈజ్ ఇట్. నెక్స్ట్. సో నెక్స్ట్ పిక్చర్ బాగుంది. అగైన్ డ్రామా బాగుంది. బట్ అగైన్ మేజర్ ప్రాబ్లం చూస్తే కనుక ఇక్కడ ఫోకస్. నువ్వు ఏం తీస్తున్నావు? ఫ్లవరే ఇక్కడ మెజారిటీ కదా. ఈ ఫ్లవర్ చూస్తే కనుక ఫోకస్ ఇక్కడ ఈ రెమ్మ ఈ కొంచెం తప్ప రెస్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ ఫోకస్. ఇదంతా ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ ఫ్లవర్ ఈజ్ నాట్ ఇన్ ఫోకస్, రైట్ ఫోకస్. ఓన్లీ ఈ ఏరియా అండ్ ఈ ఆకు కొంచెం ఫోకస్లో ఉందన్నమాట. సో 100% దిస్ ఈజ్ అ ఫోకస్ ఇష్యూ. ఓకే. సో దట్స్ వేర్ యూ కుడ్ క్లియర్లీ ఇంప్రూవ్. యా. సో ఓవరాల్ వెరీ నైస్. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంది. నీకున్న స్ట్రెంగ్త్ ఏంటంటే యు ఆర్ ఏబుల్ టు ఏమంటారు ఆ డ్రామా క్రియేట్ చేయగలుగుతున్నావు ఫొటోస్లో. అండ్ కంపోజిషన్ కూడా బాగుంది. నైస్. సో కీప్ గోయింగ్ దుష్యంత్. వెరీ ఇంప్రెస్డ్ విత్ యువర్ వర్క్. అలాగే ఇంకా లైక్ యూ హ్యావ్ ఐ హోప్ యూ రీచ్ ఇన్ యువర్ నెక్స్ట్ లెవెల్. ఓకేనా? Yeah, that's it friends, and next episode lo kalusta. Till then you guys take care. Bye bye, keep learning.